అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ తొందరగా మనం మానిటైజ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ తొందరగా సక్సెస్ కావాలన్నా, మన ఛానల్కి డబ్బులు రావాలన్నా ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరు అనమాట కంటెంట్, ఎటువంటి కంటెంట్ పెడితే మనకు మంచి గ్రోత్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ మనం స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇటువంటి కంటెంట్ మీ ఛానల్లో ఉన్నట్లయితే మీకైతే మానిటైజేషన్ అవ్వదు. అదేవిధంగా ఒక్క రూపాయి కూడా అయితే యూట్యూబ్ నుంచి సంపాదించలేరు అనమాట. ఖచ్చితంగా వీడైతే తప్పకుండా అందరూ అయితే పూర్తిగా ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ యూట్యూబ్ సంబంధించిన గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరఫు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే మరి ఎటువంటి కంటెంట్ పెట్టాలి యూట్యూబ్ లో అంటే, ప్రతి ఒక్కరు అనమాట చిన్న యూట్యూబర్ కాడ నుంచి పెద్ద యూట్యూబర్ వరకు అనమాట బిగినింగ్ లో చాలా మంది అయితే మిస్టేక్ చేస్తూ ఉంటారు అనమాట. ఈవెన్ దో నేను కూడా చాలా మిస్టేక్ చేశాను. లైక్ ఏ విధంగా అంటే, మన ఫస్ట్ ఛానల్ వచ్చేసామని డిఫరెంట్ కంటెంట్ అయితే అప్లోడ్ చేసేవాళ్ళం. లైక్ ఏ విధంగా అంటే, సినిమా సంబంధించిన బీజిఎమ్స్ కావచ్చు, అదేవిధంగా ఒక రోజు సినిమా సంబంధించిన క్లిప్స్ కావచ్చు, తర్వాత రోజు బ్లాగ్స్ వీడియోస్ కావచ్చు, అదేవిధంగా తర్వాత మేకింగ్ వీడియోస్ కావచ్చు. ఈ విధంగా నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే చేస్తూ వెళ్తా ఉన్నాను. కానీ ఇక్కడ సంవత్సరం అయింది, 2 సంవత్సరం అయింది, 3 సంవత్సరాలు అయింది, కానీ ఎటువంటి నాకు మానిటైజేషన్ క్రైటీరియా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోలేను. అదేవిధంగా వాచ్ టైం కూడా కంప్లీట్ కాలేదు. ఇక్కడ నాకైతే మానిటైజేషన్ అవ్వలేదు. మరి నేను ఏం చేశానంటే, స్టెప్ బై స్టెప్ అనమాట మన దగ్గర ఎటువంటి టాలెంట్ ఉంది మనం గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టాలెంట్ వచ్చేసి అనమాట ఎడ్యుకేషన్ సంబంధించిన కొంచెం టాలెంట్ ఉంది కాబట్టి అయితే ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి లైక్ ఏ విధంగా అంటే తెలంగాణ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించినటువంటి ఛానల్ అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేసింది అనమాట. మరి మీద నేను దాదాపుగా 200 వీడియోస్ అయితే డిలీట్ చేయడం జరిగింది. 200 వీడియోస్ డిలీట్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట ఫ్రెష్ నేనైతే ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నా ఛానల్ అయితే మానిటైజేషన్ కావడం జరిగింది. అయితే యూట్యూబ్ నుంచి అయితే ఎంతో కొంత డబ్బు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క క్రియేటర్ చెప్పేది ఏంటంటే, మీరు మీ ఛానల్లో ఎటువంటి మిక్స్ కంటెంట్ చేయకూడదు. మరి ఎటువంటి కంటెంట్ చేయాలంటే, మీకు సంబంధించిన మీలో ఎటువంటి ఫ్యాషన్ ఉంది, మీకు ఎటువంటి ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంది, ఆ సబ్జెక్ట్ పైన దానిపైన మీరు అయితే వీడియోస్ అయితే కంటిన్యూస్ చేయండి. ఎందుకంటే మిక్స్ కంటెంట్ ఈరోజు ట్రెండింగ్ ఈ వీడియో ఉంది కదా, రేపు ఆ వీడియో ఉంది కదా, ఈ విధంగా మనము వేరే వాళ్ళ వీడియోస్ చూసుకోనమాట. లైక్ ఏ విధంగా అంటే, ఓకే ఈరోజు ఈ బిగ్ బాస్ ట్రెండింగ్ ఉంది, క్రికెట్ ట్రెండింగ్ ఉంది, మనం ఈ విధంగా అయితే మిక్స్ కంటెంట్ చేస్తే మనం ఎప్పుడు కూడా ఛానల్ మనం మానిటైజ్ చేసుకోలేము. యూట్యూబ్ నుంచి అయితే డబ్బులు రావు. ఇదనమాట ఈ వీడియో తరపు నుంచి చెప్పేది. మీకు అందరికి ఒకటే ఓవర్గా అర్థమైనా భావిస్తూ ఉన్నాను. మన ఛానల్లో ఎటువంటి మిక్స్ కంటెంట్ ఉండదు అనమాట. ఒకటే కేటగిరీ, ఒకటే కంటెంట్, సేమ్ కంటెంట్ అనేది కూడా అయితే అప్లోడ్ చేస్తూ ఉండాలి. లైక్ ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పైన లైక్ ఏ విధంగా అంటే ఇంటర్ రిజల్ట్స్ కావచ్చు, తర్వాత 10th రిజల్ట్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, తర్వాత గురుకుల పాఠశాల కావచ్చు. అంటే ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పైన వెళ్తా ఉన్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో ట్రావెలింగ్ లాగ్స్ చేయాలనుకున్నాను అనుకోండి, ట్రావెలింగ్ లాగ్స్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి అనమాట. అదే విధంగా మీ కుకింగ్ అయితే కుకింగ్ చేయాలి. ఓకే, అదే విధంగా టైలరింగ్ అయితే టైలరింగ్ చేయాలి. ఈ విధంగా అనమాట ఏ కేటగిరీ ఏ వీడియోస్ మీరు స్టార్ట్ చేస్తారో, ఏ కంటెంట్ పైన బాగా గ్రిప్ ఉంటుందో అటువంటి వీడియోస్ అయితే మీరు అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా తొందరలోనే సక్సెస్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఆడియన్స్ కావచ్చు, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కావచ్చు అనమాట మీ ఛానల్కి అయితే అడెక్ట్ కావడం జరుగుతుంది. ఇదనమాట మన ఛానల్ తరపు నుంచి ఇన్ఫర్మేషన్. ఓకే, రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే, తప్పకుండా మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందరికీ నమస్కారం. జై హింద్.